రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బాద్షా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిబుల్ లాంటి భారీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ మూవీ ఓవైపు డబ్బింగ్ పనులు జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్స్ తో నెట్టింట్లో సందడి చేస్తుంది. ఈ తరుణంలో గేమ్ చేంజర్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందాల భామ కేరా అద్వానీ జంటగా నటిస్తుండగా ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్ నుండి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిన వ్యక్తిగా ఓ రైతు నుండి నాయకుడిగా మారిన మరో పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్ కు మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఈ మూవీ నుండి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. సాధారణంగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా టేకింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు, తన మూవీ ప్రమోషన్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటారు. ఇటీవలే కమల్ హాసన్ తో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ డిజాస్టర్ నిలవడంతో ఈ మూవీపై మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. గేమ్ చేంజర్ ప్రమోషన్ లో భాగంగా ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఐర్ రేంజ్ లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం బాలీవుడ్, హాలీవుడ్ స్టార్లను ఆహ్వానించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. షారుఖ్ ఖాన్ వస్తే పబ్లిసిటీ పెరుగుతుందని, మూవీ ప్రమోషన్స్ కు మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అలాగే బాలీవుడ్ మీడియా కూడా ఈ ఈవెంట్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను ఇన్వైట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈ సినిమాకి సంబంధించి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ ను లక్నోలో జరపగా అక్కడే బాలీవుడ్ మీడియా ఎక్కువగా కవరేజ్ చేసింది. అది గ్లోబల్ స్టార్ రేంజ్. సో చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయవలసిందే.